రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో ఆదర్శ ముదిరాజ్ సంఘ సభ్యులు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్ఐ గణేష్ ముదిరాజ్, సంఘం మండల అధ్యక్షులు పిట్ట రామ్ గోపాల్లు, మహాత్మా జ్యోతిరావు, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా వారు సావిత్రిబాయి పూలే దంపతుల సేవలను, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పుకు సావిత్రిబాయి పూలే పునాది వేశారన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు పిట్ల రామ్ గోపాల్, ఉపాధ్యక్షులు గొడుగు శంకర్, పుల్లూరి రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, ఆదర్శ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షుడు చీకోటి నరసయ్య, ఉపాధ్యక్షుడు నిమ్మల చంద్రం, కోశాధికారి నిమ్మల రాజు, యూత్ ప్రెసిడెంట్ చీకోటి శేఖర్, గొడుగు శేఖర్, గీస భిక్షపతి, రంజాన్ రమేష్, జిల్లా నాయకులు పిట్ల విఠల్, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రంజన్ నరేష్, గన్నె భాను, మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ తాడేపు కొమరయ్య, గూడెం గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, గూడెం కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లం, నామాపూరు ఆదర్శ ముదిరాజ్ సంక్షేమ సంఘ కమిటీ సభ్యులు చీకట్లో శ్రీనివాస్, చికోడి చిన్న నర్సింలు, నిమ్మల రాజు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క సహధర్మచారిణి సావిత్రిబాయి పూలే యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహిళలకు విద్య అనేది శూన్యం అనేది పూర్వకాలం నుంచి అనాది నుంచి ఉన్నటువంటిది. అనే మన భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలు అయిపోయింది. ఆ తొలి ఉపాధ్యాయురాలు యొక్క ఆమె జన్మదినాన్ని ఈరోజు మన తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ మంత్రివర్గ సహచరులు అందరూ కలిపి ఈమెను ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. ఇది మేము ప్రభుత్వాన్ని కూడా రుణపడి ఉంటాం. మేమందరం కూడా జ్యోతిబా పూలే జన్మదినం, ఆయన యొక్క వర్ధంతి, సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినం వర్ధంతి కూడా మా ముదిరాజ్ సోదరులు అందరం కూడా అంటే అందరినీ పిలుచుకొని మేమే చేస్తున్నాం అనేది అందరినీ కూడా ఆహ్వానించి మా ఆధ్వర్యంలో చేసుకుంటున్నాం. మాకు అవకాశం కూడా మాకు కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి సభ్యులందరూ కూడా మా సంఘం తరఫున, మండల సంఘం, గ్రామ శాఖ తరఫున, ఆదర్శ ముదిరాజ్ సంఘం నామాపురం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.